క్రైస్తవ వందనం, క్రైస్తవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మే నెల 24వ తారీఖు 4వ ఆదివారము పెంతుకోస్తు మహోత్సవం. ఏం పండుగది? పెంతుకోస్తు మహోత్సవం. ఈరోజు పెంతుకోస్తు పండుగ. పెంతుకోస్తు అంటే ఏంటి? పెంతుకోస్తు పండుగ అని మనం అంటున్నాం. పెంతుకోస్తు అంటే 50 రోజులు అని అర్థం. పెంతుకోస్తు అంటే 50 రోజులు అని అర్థం. ఈ పాస్కా పండుగ తర్వాత 50 రోజులకి ఈ యొక్క పెంతుకోస్తు పండుగను మనం చేసుకుంటూ ఉన్నాం. దీనిని 7 వారాల పండుగ అని కూడా అంటారు. ఏమంటారు దీన్ని? నిర్గమాకాండము 34 అధ్యాయము 22వ వచనములో ఉంది. 7 వారాల పండుగ అన్న పెంతుకోస్తు పండుగ అన్న ఒకటే, లేదా ప్రథమ ఫలముల పండుగ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాము? ప్రథమ ఫలముల పండుగ అంటే తొలి వెన్నుల పండుగ. వెన్నులు అంటే కంకులు. పొలం వరి పండినప్పుడు కంకులు అంటే వెన్నులు అంటాం కదా. తొలి వెన్నుల పండుగ అని కూడా అంటాం. కాబట్టి సంఘము అనేది పుట్టినటువంటి పండుగ. ఈ పవిత్రాత్మ దిగి వచ్చిన తర్వాతే సంఘం అనేది అక్కడ ప్రారంభమైంది. స్త్రీ సభ ఆవిర్భవించినటువంటి రోజని కూడా మనము దీనిని పిలుస్తూ ఉంటాం. మోక్షారోహణ, పోయిన వారం ఏం పండుగ? మోక్షారోహణ పండుగ. మోక్షారోహణ పండుగ తర్వాత 10 రోజుల తర్వాత వచ్చేది ఈ యొక్క పెంతుకోస్తు పండుగ. ఈ పండుగ రోజున పవిత్రాత్మ ప్రజలపై దిగి వచ్చిందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మొదటి పట్టణం చదువుమా. మొదటి పట్టణం మనము చూసినట్లయితే, పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విగాగింపబడి ఒక్కొక్కరి మీద పవిత్రాత్మ వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. ప్రైజ్ ద లార్డ్. పవిత్రాత్మ దిగి వచ్చినటువంటి రోజు, దాన్నే పెంతుకోస్తు పండుగ అంటున్నాం. పవిత్రాత్మ రాకడ. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జీవించి మరణించి తిరిగి లేచి మోక్షారోహణమయ్యి అక్కడి నుంచి పవిత్రాత్మ ఇక్కడికి ఆదరణకర్తగా మనకి పంపించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పెంతుకోస్తు పండుగ రోజున ఈ పవిత్రాత్మ రాకడను మనకు సూచిస్తుందని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పెంతుకోస్తు దినమున ఆత్మ బలమైన గాలి వలె వచ్చింది. ఈ ఆత్మ ఎలా వచ్చింది? ఆత్మ వలె వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? ఆ శిష్యుల మీదకి వచ్చింది. ఇక్కడ గాలి అనగా సర్వ మానవాళికి జీవమును పోసేది గాలి. ఏమంటామంటే ఈ గాలి ఉన్నంతసేపే. ఈ గాలి పోయిందంటే మనిషి చనిపోతాడు. ఈ గాలి అంటే ఈ ఊపిరి లేదా ఈ జీవం, ఈ గాలి ఉన్నంతసేపు అంటాం.
గాలి అంటే ప్రాణము లేదా వాయువు లేదా జీవము. కాబట్టి గాలి పోయిన తర్వాత ఏం చేస్తాం మనం? బ్రతికి ఉండగానే చెయ్యాలంటారు. గాలి పోయిన తర్వాత ఏం చేస్తావురా, ఇప్పుడే నువ్వు చేయాల్సిందేదో చెయ్యాలి అని అంటారు. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ గాలి అనేది మనకి ఊపిరిని చూపిస్తూ ఉంది, ప్రాణశక్తిని చూపిస్తూ ఉంది, ప్రాణశక్తి. కాబట్టి ఈ యొక్క లేఖనంలో మనకు తెలియజేసేది ఏంటంటే, ఈరోజు పెంతెకొస్తు దినాన శిష్యులందరూ కూడా ఎక్కడున్నారమ్మా? ఒక గదిలో ఉన్నారు. అవునా? మొదటి పట్టణంలో చదువు ఒకసారి. శిష్యులందరూ పెంతెకొస్తు పండుగ దినం వచ్చిన వారందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నింపివేశారు. ఎక్కడైతే కూర్చుని ఉన్నారో ఆ ఇల్లంతా కూడా దిగిపోయింది. ఒక గాలి పెద్ద గాలి వచ్చి ఆ ఇంటి మీద, ఆ ప్రజల మీద దిగిపోయింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాణశక్తి అనేది గాలి రూపంలో వారి మీదకి దిగి వచ్చిందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అది రావటం కూడా ఎలా వచ్చిందంట? అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. అగ్ని రూపంలో వచ్చింది, అది కూడా నాలుకల రూపంలో వచ్చింది. ఆ నిప్పు అనేది ఎలా వచ్చిందంటే, నిప్పు ఎలా ఉండి నాలుకలాగా, అంటే చీలికలుగా చేసినట్టుగా ఈ నాలుకల రాగా వచ్చి వారి మీద ఆత్మ కుమ్మరించబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ నిప్పులాగా ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మ వచ్చి మామూలుగా కుమ్మరించవచ్చు కదా అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఆత్మ నిప్పు రూపంలో ఆ యొక్క శిష్యుల మీదకి వచ్చిందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ నిప్పు లేదా ఈ అగ్ని అనేది దేవునికి గుర్తుగా ఉంది. ఎక్కడొచ్చింది నిప్పులాగా? దేవుడు నిప్పు రూపంలో ఎక్కడొచ్చాడు? దేవుడు నిప్పులాగా ఎక్కడొచ్చాడు? మండుచున్న పొద దగ్గర. మోషే గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాస్తూ అలా చూసినప్పుడు అక్కడ ఒక పొద మండిపోతూ ఉంది. పొద మండిపోతుంది, కాలిపోతుంది. అయితే కాలిపోవటం అనేది ఎక్కడైనా సహజంగా జరుగుద్ది, అందులో విచిత్రమేమి లేదు. అందులో వేసవకాలం కాబట్టి ఎక్కడైనా మనం తగలబెడితే కాలిపోతూ ఉంటుంది. అయితే ఈ సహజంగా కాలిపోయే దాంట్లో మనం చూసేది ఏంటంటే, ఒక వస్తువును మనం నిప్పు పెట్టినప్పుడు ఆ కాలిపోయి చెట్టు కానీ, కొమ్మ కానీ, గడ్డి కానీ, చెత్త కానీ ఏదైనా సరే కాలిపోతున్నప్పుడు అది కాలిపోయి కిందకి పడిపోతుంది. అవునా? ఒక చెట్టుకి నిప్పు అంటించామనుకోండి, ఆ చెట్టు కాలిపోయిన రెమ్మలన్నీ ఇక్కడ ఏమైపోతాయి? కిందికి పడిపోతుంది. మోషే ముందుగా చూసినప్పుడు ఒక చెట్టు కాలుతుంది అనుకున్నాడు. కొద్ది సమయం తర్వాత మళ్ళీ చూస్తే చెట్టు అలాగే కాలుతా ఉంది, కానీ కొమ్మలు కింద పడతలా. చెట్టు అయితే కాలిపోతుంది, కాలిపోతే ఏం జరగాలి? కొమ్మలు కింద పడాలి. కానీ మోషేకి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి చెట్టు ఆ పొద కాలిపోతూ ఉంది, కాలిపోతున్న కింద పడిపోతుంది. అగ్ని అయితే దగదగా మండుతూ ఉంది, కానీ చెట్టు మాత్రం కింద పడతలేదు. ఇదేంటో చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉందని గబగబా మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పొద దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం ఆయన కనపడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మోషే, ఇది పవిత్రమైనటువంటి స్థలము, నీ పాదరక్షలు అక్కడ విడిచి లోనికి రమ్ము అనే స్వరం వినపడింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు, చుట్టూ చూసుకున్నాడు. చూస్తే ఎవరూ లేరు, కానీ ఒక స్వరమే వినపడుతుంది. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గొర్రెలు కాసేటువంటి మోషేని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు ఆయనకి స్వరంతో మాట్లాడాడు, అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత చెప్పులు ఇడిచేసి ఆ యొక్క పొద ముందు నిలబడి మరి దేవుని సాక్షాత్కారానికి నమస్కరించి చిత్తమయ్యా అని చెప్పి దేవుని యొక్క మాటకు లోబడిపోయాడు. ఇది దైవ సాక్షాత్కారం అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అలాగే
యావే దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. అగ్ని రూపంలో దేవుడు అక్కడ దిగి వచ్చి 10 ఆజ్ఞలు ఆయనకి ఇచ్చాడు. అగ్ని వచ్చింది. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ సీనాయి పర్వతం దగ్గర అగ్ని దిగి వచ్చి అగ్ని 10 ఆజ్ఞలను రాసేసింది. ఆ రాతి మీద 10 ఆజ్ఞలను రాసింది. కాబట్టి దేవుడు అగ్ని రూపంలో దిగి వచ్చాడని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఏది పూర్వ వేదములో. నూతన వేదములో మనం చూసినట్లయితే ఇదిగో అగ్ని దిగి వచ్చిన అగ్ని రూపంలో దిగి వచ్చింది. ఆ ఆత్మ వారికి శక్తిని వసుకుతుందని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. చదువు మొదటి పట్టణం చదువు. కాబట్టి యొక్క నిప్పు అనేది అగ్ని రూపంలో వారి మీదకి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా ఆ యొక్క పవిత్రాత్మనే తన జీవితానికి మరి దైవ చట్టముగా పొందారని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తర్వాత వచనం చూసినట్లయితే అగ్నియే కాకుండా నాలుకల రూపంలో వచ్చిందంట. ఆత్మ ఎలా వచ్చింది? నాలుకల రూపంలో ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఒకటి అగ్ని రూపంలో, రెండవది ఏంటమ్మా నాలుకల రూపంలో దిగి వచ్చిందని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తాము. నాలుకల రూపంలో. నాలుక దేనికి గుర్తు? నాలుక ఉందా? నాలుక దేనికి గుర్తు? వాక్చాతుర్యానికి, మాట్లాడేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటిది నాలుక. కాబట్టి మాట్లాడటానికి గుర్తుగా ఏముంది? నాలుక. మాట్లాడినోడిని ఏమంటారు? మాట్లాడు అని ఏమంటారు? మోగొడవే అంటారా, నువ్వు అసలు మాట్లాడవేంటరా అంటారు. అవునా? కాబట్టి ఈ నాలుక అనేది మాట్లాడేటువంటి శక్తిని మనకి ఇస్తూ ఉంది, గుర్తుగా ఉంది. అయితే దేవుని యొక్క ఆత్మ నాలుకల రూపంలో. నాలుకలు. పామును చూసారా మీరు ఎప్పుడన్నా? పాము నాలుకలు తెస్తుంది బయటికి, ఎలా ఊపుతూ ఉంటుంది. రెండు అవునా? చీలిక కలిగినటువంటి నాలుకలు. కాబట్టి పవిత్ర ఆత్మ కూడా నాలుకల రూపంలో ఆ శిష్యుల మీద దిగి వచ్చిందని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ ఆత్మ శిష్యుల మీదకి దిగి వచ్చిందో నాలుకల రూపంలో, వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? 4వ వచనం చదువు. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్చాతుర్యమును అనుగ్రహించి అన్య భాషలలో మాట్లాడసాగిరి. 4 నుంచి 13 వచనాల వరకు మనం చదివితే శిష్యులు మాట్లాడటం విని అనేక ప్రాంతాలని వచ్చిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. వీళ్ళందరికీ కూడా చదువుకున్న వారేం కాదు. అందులో పేతురు చూస్తే చేపలు పట్టుకునేటువంటి వారు, చదువు లేదు. మరి అన్య భాషలు మాట్లాడతారు, రకరకాలైన భాషలు మాట్లాడుతున్నారు. మరి ఈ భాషలన్నీ ఎలా వచ్చినాయి అంటే పవిత్రాత్మ ద్వారా శక్తిని పొందుకుని వీరు మరి ఈ యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడ్డారని ఈ పెంతెకొస్తు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా వాక్య భాగాలు మనం చూసినట్లయితే మరి ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఒకప్పుడు అందరిని ఒకే భాష మాట్లాడేవారు. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం. ఒకానొక నాడు భూమి మీద జనులందరూ ఒకే భాష మాట్లాడేవారు. మనందరం తెలుగే మాట్లాడుతున్నాం. అలాగే వారందరూ కూడా ఒకే భాష మాట్లాడేవారు. ఆ భాషలోని మాటలన్నీ కూడా ఒకే తీరుగా ఉండేవి. 4వ వచనం చదువు. మనం ఒక పట్టణమును నిర్మిద్దాము, ఆకాశం ఎత్తు పెద్ద గోపురాన్ని ఒకటి నిర్మిద్దాము, ఇట్లా చేస్తే మనకు పేరు వస్తుందని వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక పెద్ద గోపురం కట్టేద్దాం, మనకు మంచి పేరు వస్తుంది, అంటే దేవుని కన్నా మంచి పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఏం చేశాడమ్మా దేవుడు? 5వ వచనం. అప్పుడు
మానవ మాతృలు నిర్మించినటువంటి నగరమును గోపురమును చూచుటకు దేవుడు పరలోకములో నుండి భూలోకములోనికి దిగి వచ్చాడంటే ఈ మానవుడు ఎంత పెద్ద గోపురం కడతాడో చూస్తాను నేను. వీడి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎత్తైన గోపురం కట్టాలి, నాకు పేరు ప్రఖ్యాతలు రావాలి, గొప్ప పేరుగా నిలిచిపోవాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు ఈ మానవుడు ఎంత గోపురం కడతాడో అని చెప్పి ఆ పరలోకముల నుంచి భూలోకములోనికి దిగి వచ్చాడంట. ఆ తర్వాత ఎనిమిదవ వచనం, వారందరినీ 4 చెదురులా చల్లా చెదురైపోయేటట్టు దేవుడు చేశాడు. భాషలు కూడా మార్చేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత మానవుడు దేవునికి వ్యతిరేకముగా ఒక పెద్ద గోపురం కట్టాలని అనుకున్నప్పుడు దేవుడు దాన్ని చూడటానికి దివి నుండి భూమికి దిగివచ్చి దేవుడు వారందరినీ కూడా చల్లా చెదురు చేశాడు. అంటే వారి భాషలన్నీ కూడా మార్చివేశాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాని విధంగా మరి భాషలన్నీ కూడా మార్చివేశాడు దేవుడు. అందుకని వారందరూ కూడా చల్లా చెదిరైపోయారని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత వచ్చిన చదువు. సువిశేషములు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం. ప్రతి దేశము నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని అక్కడికి వచ్చిన జన సమూహములోని ప్రతి వ్యక్తియు తమ తమ సొంత భాషలలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే శిష్యులు పవిత్రాత్మను పొందుకున్న తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నారు, సువార్తను బోధిస్తున్నారు. అయితే అక్కడికి వచ్చినటువంటి వారు తెలుగువారు, ఇంగ్లీష్ వారు, తమిళం వారు, హిందీ వారు, మరాఠీ వారు, కర్ణాటక, ఒరిస్సా, బెంగాలీ, ఇలా రకరకాల భాషలు అక్కడికి వచ్చారు. కానీ వీరు ఒక భాషలో బోధిస్తూ ఉన్నారు శిష్యులు. ఈ భాషలో బోధిస్తూ ఉంటే తెలుగు వాళ్ళకి తెలుగుగా అర్థమవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమవుతుంది, తమిళం వాళ్ళకి తమిళంలో అర్థమవుతుంది. ఏ భాషలో ఎవరి భాషలో వాళ్ళకి వినిపించబడుతుంది. కానీ ఇక్కడ చెప్పేది మాత్రం ఒక భాషలోనే. దేవుడు చూడండి ఎంత అద్భుతముగా పవిత్రాత్మ శక్తి చేత వారిని అభిషేకించాడు. ఒక భాషలో శిష్యులు బోధిస్తూ ఉంటే అనేక ప్రాంతాల నుంచి ఎవరి భాషలో వారికి వినిపించబడుతుంది. ఇదేంటి, ఈయన తెలుగులో చెప్తుంటే నాకు ఇంగ్లీష్లో వినపడుతుంది, ఈయన తెలుగులో చెప్తుంటే నాకు తమిళంలో వినపడుతుంది. ఎవరి భాషలో వారికి ఆ బోధ వినిపించబడుతూ ఉంటే వాళ్ళు కలవరము చెందారు, ఆశ్చర్యపోయారంట. తర్వాత చదవమా. 7వది, వారు విస్మయం ఉంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా? వీళ్ళందరూ మనలే కదా, వీళ్ళందరూ తెలుగులే కదా, ఈయనేంటి ఇంగ్లీష్లో చెప్తున్నాడు, ఈయనేంటి తమిళంలో చెప్తున్నాడు అని ఆ ప్రజలు అనుకుంటున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన గలిలియా వాసుడే కదా, మరి ఇదేంటి ఇంగ్లీష్లో చెప్తున్నాడు, ఇంక ఇంగ్లీష్ ఎలా వచ్చు ఈయనకి, ఈయన తమిళియనే కదా, తమిళంలో ఎలా చెప్తున్నాడు, ఇంక తమిళం ఎలా వచ్చు అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. గలిలీయాలో ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా మరి యొక్క పవిత్రాత్మని శక్తిని పొందిన తర్వాత, నాలుకల రూపముల శక్తిని పొందిన తర్వాత వారు మనకి అర్థమైనటువంటి భాషలో వారు మాట్లాడినట్టు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తర్వాత, మీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామేమి.
యోదయ, కపదోకియ, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, వీళ్ళందరూ వేరువేరు ప్రాంతాలు. వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు భాషలు ఉన్నాయి. కాబట్టి వీరందరూ మరి వేరువేరు భాషలతో అక్కడికి వచ్చి ఒకే భాషని వారి వారి భాషలో వినటం అనేది చాలా ఆశ్చర్యంగా వారు ఇక్కడ విన్నారని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొందరు మాత్రము వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. కొందరు ఏమన్నారంటే, నిన్నటి వరకు గలియలలో ఉన్నటువంటి వారే కదా, వీళ్ళేంటి ఇలా భాషలు మాట్లాడుతున్నారు, వీళ్ళు తాగి తందనాలు ఆడుతున్నారు, అందుకని ఇలా ఉన్నారు మనుషులు అని చెప్పి కొంతమంది వారిని అసహ్యించుకున్నారని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మనం కూడా కొంతమందిని చూసినప్పుడు మరి హేళనగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకనంటే వీడు నిన్నటి వరకు తాగుబోతురా, నిన్నటి వరకు తిరుగుబోతురా, ఈరోజు ఏదో బైబిల్ పట్టుకుని 4 మాటలు చెబుతూ ఉన్నాడని మనం కూడా హేళన చేస్తూ ఉంటాం. దేవుడు తన పవిత్రాత్మ శక్తి చేత ప్రతి వ్యక్తిని కూడా మరి ప్రేరేపించబడతారు. అప్పుడు దేవుని యొక్క వాక్యము వినిపించబడుతుందని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అందుకనే ఈ సమయంలో ప్రభు ఏం చేస్తున్నాడంటే పవిత్రాత్మని పంపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఆరాధించడానికి, మహిమపరచడానికి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సహాయుడిగా ఉండటానికి యేసు ప్రభు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఎక్కడున్నాడు యేసు ప్రభు? పరలోకములోనికి వెళ్ళిపోయాడు పోయిన ఆదివారమే. కాబట్టి నీకు ఒక ఆదరణకర్త కావాలి. నువ్వు దేవుడు యేసు ప్రభు వెళ్ళిపోయినా నీకు సహాయం చేయటానికి మరొక ఆదరణకర్తను పంపిస్తున్నాడు, అదే పవిత్రాత్మ. ఈరోజు శిష్యుల మీదకి ఏం చేసింది? వారిని పూర్తిగా నింపి ఆ శక్తితో మీరు సువార్తను బోధించమని ఆ యొక్క ప్రజల వద్దకు పంపించినట్లు పెంతెకొస్తు పండుగ మనకి తెలియజేస్తాము. ఆ ఆత్మ చేత నన్ను కూడా నింపయ్యా, ఆ పవిత్రాత్మ చేత నన్ను కూడా అభిషేకించయ్యా అని ప్రభువుని మనం ప్రార్థన చేయాలి. శిష్యుల మీదకి ఏ విధముగా నువ్వు పవిత్రాత్మని పొంది వారి శక్తిని పొందుకున్నారో అలాగే నాయన పవిత్రాత్మని నాలో నింపు, నా మీదకి పంపించు, నీ పవిత్రాత్మ చేత నన్ను అభిషేకించాయని మనము కూడా ఈ పెంతెకొస్తు పండుగ దినమున ప్రభువుని మనము వేడుకోవాలి. నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, పంపుమయ్యా పంపుమయ్యా నన్ను పరిశుద్ధాత్మతో, పంపుమయ్యా పంపుమయ్యా నన్ను పరిశుద్ధాత్మతో. ఆ శిష్యులని ఎక్కడికి పంపిస్తున్నాడు? సువార్తను బోధించడానికి పంపిస్తున్నాడు. వారిని పంపించే ముందు ఏం చేశాడు ఆయన? పవిత్రాత్మ చేత వారిని నింపాడు. పవిత్రాత్మ చేత వారి తలల మీద ఆయన నింపాడు. మీకు శాంతి కలుగును గాక అని ఆశీర్వదించాడు. మీరు వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ నామం పేరట సకల జాతి జనులకు సువార్తను బోధించి జ్ఞానస్నానమస్సుడనే శిష్యులందరినీ కూడా పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మతో నింపబడినటువంటి ఆ శిష్యులు ఏ విధముగా శక్తిని పొందుకున్నారో అలాగే నన్ను కూడా నింపయ్యా. ఆ ఆత్మ చేత నీవు నింపుకున్నప్పుడు నువ్వు స్వస్థపడతావు, నువ్వు సువార్తను బోధిస్తావు, నువ్వు శక్తిని పొందుకుంటావని వాక్యం మనకి తెలియచేస్తావు. ఆ ఆత్మ చేత నువ్వు నింపబడినప్పుడు నువ్వు ఇతరులకి సువార్తను నువ్వు చెప్పగలుగుతావు, దేవుని గురించి చెప్పగలుగుతావు, దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పగలుగుతావు, దేవుడు అంటే ఎవరో నువ్వు తెలుసుకుంటావు, ఇతరులకు నువ్వు తెలియజేస్తావు. ప్రైజ్ ద లార్డ్. నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, పంపుమయ్యా పంపుమయ్యా నన్ను పరిశుద్ధాత్మతో, సర్వలోకానికి
నీ ప్రేమను చెప్పుటకు సర్వలోకానికి, నీ ప్రేమను చెప్పుటకు పంపుమయ్యా నన్ను పంపుమయ్యా, నింపుమయ్యా నన్ను నింపుమయ్యా, పంపుమయ్యా నన్ను పంపుమయ్యా, నింపుమయ్యా నన్ను నింపుమయ్యా, నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, పంపుమయ్యా పంపుమయ్యా నన్ను పరిశుద్ధాత్మతో. మండుచున్న పొద దగ్గర ఎవరిని చూశాడు దేవుడు? మండుచున్న పొదతో ఎవరికి కనిపించాడు? మోషేను దర్శించావు నీ అగ్ని జ్వాలతో, పౌలును దర్శించావు నీ మెరుపు ఉరుములతో. మోషేను దర్శించావు నీ అగ్ని జ్వాలతో, పౌలును దర్శించావు నీ మెరుపు ఉరుములతో. నన్ను నీవు దర్శించు అగ్నితో యేసయ్యా, నన్ను నీవు వెలిగించు నీ వాక్కుతో యేసయ్యా, నన్ను నీవు దర్శించు అగ్నితో యేసయ్యా, నన్ను నీవు వెలిగించు నీ వాక్కుతో యేసయ్యా. నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, పంపుమయ్యా పంపుమయ్యా నన్ను పరిశుద్ధాత్మతో. అపోస్తలులందరినీ నింపావు ఆత్మతో, అపోస్తలులందరినీ పంపావు ఆత్మతో, అపోస్తలులందరినీ నింపావు ఆత్మతో, అపోస్తలులందరినీ పంపావు ఆత్మతో. నన్ను నీవు నింపయ్యా నీ ఆత్మతో యేసయ్యా, నన్ను నీవు పంపయ్యా నీ ఆత్మతో యేసయ్యా, నన్ను నీవు నింపయ్యా నీ ఆత్మతో యేసయ్యా, నన్ను నీవు పంపయ్యా నీ ఆత్మతో యేసయ్యా. నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో, పంపుమయ్యా పంపుమయ్యా నన్ను పరిశుద్ధాత్మతో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, శిష్యులకు నింపబడినటువంటి ఆత్మచేత నన్ను కూడా నింపయ్యని మనం ప్రభువుని ప్రార్థన చేయాలి. ఉదాహరణైనటువంటి క్రీస్తు మనకు ఆత్మను దయచేసేటువంటి వాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఆత్మనే దేవుడు దయచేస్తాడు. యేసు ప్రభు నీ దగ్గరికి రాడు. ఎందుకంటే క్రీస్తు మరి తండ్రి వద్దకు చేరుకొని అక్కడ నుండి ఒక ఆదరణకర్తను ఆత్మను పంపిస్తానని ఆ రోజు మోక్షారం అయిపోయేటప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు. నేను వెళితేనే కానీ ఆదరణకర్త రాడని ప్రభువు చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే నిన్ను ఆదుకునేటువంటి ఆదరణకర్త నీ దగ్గరికి వస్తాడు. ఎవరి ఆదరణకర్త అంటే అదే పవిత్రాత్మ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే పవిత్రాత్మ. ఆ పవిత్రాత్మ ద్వారానే నువ్వు అభిషేకించబడతావు. ఆ పవిత్రాత్మ చేతనే నువ్వు శక్తిని పొందుకుంటావు. ఆ పవిత్రాత్మ ద్వారానే నువ్వు స్వస్థత పొందుతావు. ఆ పవిత్రాత్మే నీకు ఆదరణకర్త. అందుకనే పిత, పుత్ర, పవిత్రాత్మని ఈ మూడవ రూపంలోని ఈ పవిత్రాత్మే నీకు ఆదరణకర్తని. ఈ ఆదరణకర్తని ఎవరు పంపిస్తారంటే ఉతానుడైనటువంటి క్రీస్తు ప్రభు పరలోకములో ఉండి నీకు ఆదరణకర్తగా ఆయన పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తా? ఆత్మ చేసేటువంటి పని ఏంటంటే నిన్ను ప్రభువు దగ్గరికి చేర్పిస్తుంది. ఈరోజు నువ్వు దేవాలయంలోకి వచ్చావంటే నిన్ను ఇక్కడ వరకు నడిపించుకొని తీసుకుని వచ్చింది ఎవరంటే దేవుని యొక్క ఆత్మ. పవిత్రాత్మ చేతే నువ్వు నడిపించబడతావు. పవిత్రాత్మ చేసేటువంటి పని ఏంటంటే అనేక మంది విశ్వాసులను దేవుని చెంతకు, దేవాలయం చెంతకు నడిపిస్తుందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 44వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పవిత్రాత్మే నిన్ను దేవుణ్ణి ప్రేమించేటట్టు చేస్తుంది. ఈ పవిత్రాత్మే నువ్వు వాక్యము వినేటట్టు చేస్తుంది. ఈ పవిత్రాత్మే వాక్యమును అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. ఈ పవిత్రాత్మే నీకు ప్రత్యక్షతనిస్తుంది. ఈ పవిత్రాత్మ వెయిట్ చేసినప్పుడు మాత్రమే వాక్యము నీకు వివరించబడుతుంది. పవిత్రాత్మ ప్రేరణ చేతనే నీకు వాక్యము
చక్కగా వివరించి చెప్పబడుతుంది. అది వినటానికి పవిత్రాత్మకి ఎంతగానో సహకరిస్తుంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే, ఎవడైనా నా యొద్దకు రావాలంటే నా తండ్రి అతన్ని ఆకర్షించాలి. ఆకర్షించడం అంటే ప్రేమ. ఆకర్షించడం అంటే ప్రేమ. ఈ ప్రేమే పవిత్రాత్మ. అవునా? ఒక మనిషిని ఆకర్షించాలంటే ఏముండాలి? ఒక మనిషి మన చేత ఆకర్షించబడుతున్నాడంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే ఆకర్షిస్తాం. మనకి నచ్చితేనే ఆకర్షిస్తాం. మనకి ఇష్టమైతేనే ఆకర్షిస్తాం. ఆ ఇష్టం అనేది ప్రేమ. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎవడైనా సరే నా వద్దకు రావాలి అంటే నా తండ్రి అతన్ని ఆకర్షించాలి. ఆకర్షించనే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. కాబట్టి నా యొద్దకు రావాలి అంటే ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు రావాలి అంటే నా తండ్రి అతన్ని ఆకర్షించాలి, ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తేనే నువ్వు తండ్రి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తావు. కాబట్టి ఆకర్షించడం అంటే ప్రేమ. ప్రేమ లేకపోతే మనం ఒక మనిషి దగ్గరికి వెళ్ళలేము, ఒక మనిషితో మాట్లాడలేము, ఒక మనిషితో సహవాసం చేయలేము, ఒక మనిషిని దగ్గరికి చేర్చుకోలేము. కాబట్టి ఒక ఆకర్షణ ఉంది అంటే ఏముండాలి? ఆ మధ్య ఏముండాలి? ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు ఆకర్షించబడతాం. అప్పుడు తండ్రి దేవుడు తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడని లేఖనం తెలియజేస్తుంది. అయితే ఈ ప్రేమ ఎలా వస్తుంది నీకు? ఈ ఆకర్షణ ఎలా వస్తుంది? ఈ ప్రేమ నీలో ఎలా కలుగుతుంది అంటే, ఇదిగో ఇప్పుడు దిగి వచ్చినటువంటి ఆత్మే నీకు ప్రేమ కలగజేస్తుందంట. క్రీస్తు యొక్క బోధను ఆలకిస్తూ ఉంటే నీకు ప్రేమ కలుగుతుంది. నీకు ప్రేమ కలుగుతుంది. క్రీస్తు బోధనలు నువ్వు ఆలకిస్తూ ఉంటే, బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీలో ఏం పెరుగుతుందంటే ప్రేమ పెరుగుతుంది. దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల ఇష్టం, దేవుని ఆరాధించడం అనేవి నీలో పెంపొందించబడతాయని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తుని విశ్వసించే విధముగా, దేవుణ్ణి వెంబడించే విధముగా, దేవునితో సహవాసం చేసే విధముగా, దేవుని నేను ప్రార్థన చేసుకోవాలి, కాసేపు పనులన్నీ అయిపోయిన తర్వాత మోకరించి చిన్న ప్రార్థన చేసుకోవాలని నిన్ను ప్రేరేపించే విధముగా, దేవుణ్ణి విశ్వసించే విధముగా ఇదిగో పవిత్రాత్మ నీకు సహాయపడుతుందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువు. పవిత్రాత్మ వలన తప్ప ఎవడును యేసే ప్రభువని అంగీకరింపలేడు. యేసు ప్రభు దేవుడు, ఈయన దేవుని కుమారుడు అని నువ్వు అంగీకరిస్తున్నావంటే అది దేని వలన జరుగుతుంది? పవిత్రాత్మ వలనే జరుగుతుంది. పవిత్రాత్మ నీ వద్దకు వేంచేసి నిన్ను ప్రేరేపించడం ద్వారా ఈయన నా దేవుడు అని నీవు ఒప్పుకుంటూ ఉన్నావు. అందుకనే పేతురు గారిని యేసుప్రభు అడిగినప్పుడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడమ్మా? అవును, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈ మాటను ఎప్పుడు అడిగాడంటే, రాత్రంతా కూడా వల వేసి తిరిగి వస్తున్నటువంటి ఆకలితో ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఒడ్డున వాళ్ళ కోసం ఆహారాన్ని తయారు చేశాడు. చేపలను కాల్చి వంటవాణిలాగా చేపల నిప్పుల మీద కాల్చి రాత్రంతా శ్రమ పడినటువంటి వారు ఒడ్డుకు వస్తూ ఉంటే ఆవిడ ఆకలి తీర్చాలి, చేపలు ఇవ్వాలని ఆ టైంలో పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. పేతురు ఆకలితో ఉన్నాడు. ఏమన్నాడు? ప్రేమలో పోవాల తర్వాత సంగతి, ఆకలితో ఉన్నాడు కాబట్టి ప్రభువా నేను ప్రేమిస్తున్నాను నిన్ను అనేసాడు గబక్కన. తర్వాత ఏం చేశాడు? వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడు. భుజిస్తున్నప్పుడు, ఆ చేపలని ఆహారంగా భుజిస్తూ ఉన్నప్పుడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడేమన్నాడు పేతురు? ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి తేడా ఉంది.
ప్రభు నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసుగా నేను ప్రేమిస్తున్నానని, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు అన్నట్టుగా. అంటే తింటున్నాడు కదా, ఆ తినేటప్పుడు మనం మాట్లాడేవానికి ఎవరితోన్నా ఏమంటారు, పక్కన ఉన్నవాడు కానీ వాడు కానీ, అరే బాబుకు అన్నం తిన్నీరా తర్వాత మాట్లాడదాం అంటారు. అవునా? పేతురు కూడా అక్కడ భోజనం, ఆ చేపలు అవి తింటున్నాడు, ఆహారం తింటున్నాడు కాబట్టి ఆ సమయంలో యేసు ప్రభు అడిగితే, ప్రభు నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నానని, నీకు సమస్తము తెలుసు అని అన్నాడు. సరే తిన్నిచ్చాడు. తిన్న తర్వాత మూడవసారి, ప్రభు నీవు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడు నెంపాదిగా చెప్తున్నాడు, ప్రభువా నేను ప్రేమిస్తున్నానయ్యా నిన్ను, నీకు అంతయు తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేనిదనేది కూడా నీకు తెలుసయ్యా అన్న చెప్పినప్పుడు, నీవు నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమారుడు అని నేను విశ్వసించుచున్నాను అని పేతురు పలికినప్పుడు, ఈ విషయాన్ని నీకు తెలియజేసినది నీ శరీర రక్త మాంసములు కాదయ్యా, అది ఎవరు తెలియజేశారు? తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే నీకు అది తెలియజేశాడని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడు, నా రక్షకుడు అని నువ్వు చెప్పావు అంటే అది కేవలము పవిత్రాత్మ నీలో వేంచేయటం ద్వారానే నువ్వు చెప్పావని ఈరోజు ఈ యొక్క పెంతెకొస్తు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క భావాన్ని కలగజేసేదే మరి పవిత్రాత్మ, యేసుని దేవునిగా అంగీకరించేటువంటి శక్తిని నీకు ప్రసాదించేదే ఆత్మని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాంటి ఆత్మని దేవుడు మనందరికీ దయచేయాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకొకటి, పవిత్రాత్మ చేసేటువంటి పని ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మ చేసేటువంటి పని ఏంటంటే తనని గురించి తను బోధించుకుంటుందంట. పవిత్రాత్మ శక్తి ఏంటి? తన గురించి తాను బోధించుకుంటుందంట. అందుకనే వాక్యము చెప్పేటప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకనంటే ఆత్మ దిగి వస్తుంది. రాత్రి ఫాదర్ గారు ఏం చెప్పారు, ఇక్కడ పేట ముందుండి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, వాక్యం చెప్తూ ఉండగా మీరందరూ కూడా డిస్టర్బ్ చేస్తే వాక్యం వెళ్ళిపోద్ది అన్నారు. ఆ వెళ్ళిపోవటం అనేది ఏంటంటే పవిత్రాత్మ. ఆ పవిత్రాత్మ వేంచేసి, ఆ పవిత్రాత్మ ఏం చేస్తుందంటే తన నాలుకను ముట్టి తను ఏమి బోధించాలో, ప్రజలకు ఏమి చెప్పాలో అది తనే చెప్పుకుంటుంది. అదే పరిశుద్ధాత్మ చేసేటువంటి పని. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే ఈ పవిత్రాత్మ ఏం చేస్తుంది? ఈ పవిత్రాత్మ లేకపోతే ఈ వాక్యాన్ని వివరించి మనం బోధించలేం. అందుకనే వాక్య సువార్త బోధించేటప్పుడు చాలా మరి కామ్గా ఉండాలి, ఆలకించాలి, నిశ్శబ్దముగా ఉండాలి, ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు. ఆ ఆత్మ పోయినప్పుడు వాక్యం అందదు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తాం, పవిత్రాత్మ ఏం చేస్తుందో అక్కడ చెప్తుంది చూడమ్మా. సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణమైనటువంటి శక్తిలోనికి నడిపిస్తూ ఉంది. తనంతట తాను ఏమీ బోధింపక తానని వినిన దానినే బోధించి. ఇక్కడ బోధించేటువంటి వ్యక్తిని గురించి దేవుడు చెప్తున్నాడు. తనకు తాను ఏమీ బోధించలేడంట. వాక్యము చెప్పేటువంటి వ్యక్తి, గురువు అవనండి, ఉపదేశం అవనండి, సేవకుడు అవనండి, సువార్థికుడు అవనండి, ఎవరైనా సరే వాక్యమును బోధించేటువంటి వ్యక్తి తనకు తానుగా ఏమీ బోధించలేడు. ఎవరు బోధిస్తారంట? చదువమ్మా. అదే విషయం, ముందు విషయం చదువు. ఇప్పుడు చదివింది చదువు. 13వ వాక్యం. ఆ ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. ఆత్మ ఏదైతే చెప్తా ఉందో అది మాత్రమే విని, అది మాత్రమే నోటి ద్వారా ప్రజలకు వినిపించబడుతుంది. ఇది పవిత్రాత్మ శక్తి.
పవిత్రాత్మ తన వాక్యం ఏమి బోధించాలో తనంతట తానే చెప్పుకుంటుంది తప్ప ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి సొంతగా ఏది బోధించలేడని పవిత్రాత్మ మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మీరు వినినటువంటి ఈ దేవుని యొక్క మాటలన్నీ కూడా నేను బోధించినవి కాదు, అది పవిత్రాత్మ ప్రేరణ చేత దేవుడు మీకు వినిపించినటువంటి సువార్తని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి శిష్యులు తమంతట తాము యేసు బోధనను అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆత్మ ప్రేరణ చేత వివరిస్తేనే కానీ అవి బోధించబడవని ఈ ఆత్మ ప్రత్యేకంగా మనకి తెలియజేస్తుంది. అయితే ఈ ఆత్మ ఎప్పటి వరకు ఉంటుంది? యేసుప్రభు వెళ్ళిపోయాడు. యేసుప్రభు కొంతకాలం ఉన్నాడు, 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. మొట్టమొదట ఎవరున్నారు? యావే దేవుడు ఉన్నాడు, ఆయన కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు? పవిత్రాత్మ ఉంది. అయితే ఈ పవిత్రాత్మ ఎంతవరకు ఉంటుంది? ఈ పవిత్రాత్మ లోకాంతము వరకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లోకాంతము వరకు కూడా ఈ పవిత్రాత్మ నీతో వేంచేసి ఉంటుందని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మ ద్వారానే ఆరాధనలో పాల్గొన్నప్పుడు, పాప సంకీర్తన చేసినప్పుడు, దివ్య ప్రసాదంలో కొన్నప్పుడు క్రీస్తుని మనకు ప్రత్యక్షపరిచేది ఆత్మే. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ప్రభువుని ప్రత్యక్షపరిచేది కూడా ఆత్మే. నువ్వు ఎప్పుడైనా ఇంటి దగ్గర మరి బైబిల్ తీసుకుని అవి చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాలు అవి చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు నీకు గుర్తొస్తూ ఉంటాడు. వాక్యం చదివినప్పుడు, అయ్యా ఇంత అద్భుతం చేసావా, నీకు ఎలా గుర్తొచ్చాడంటే ఆత్మ ప్రేరణ వల్లనే నీకు సమస్తం కూడా గుర్తు వచ్చాడని ఈరోజు పెంతెకొస్తు పండుగ మనకి తెలియజేస్తావు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ అంతగా నువ్వుగా ఏమీ చేయలేవు. అందుకనే శిష్యులు ఏ విధముగా అభిషేకింపబడ్డారో అలాగే నువ్వు కూడా అభిషేకింపబడాలని, కేవలము అది నీ శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యముగా భావించి, ప్రభు నీ ఆత్మ కార్యమే కానీ ఆత్మను మనము వేడుకొని ప్రార్థన చేయాలి. పవిత్ర ఆత్మ గురించి మనం ప్రార్థన చేయాలి. పవిత్ర ఆత్మకు మనం అడగాలి. మనకి ఏం కావాలో అవన్నీ కూడా పవిత్ర ఆత్మ అయినటువంటి దేవుణ్ణి మనం మోకరించి అడిగినప్పుడు తప్పకుండా పవిత్రాత్మ నీ మీద వేయించేసి నీకు అనేక రకాలుగా సహాయపడుతుంది, ఆదరణకర్తగా ఉంటుంది. నీకు ప్రతి సమస్యలో కూడా ఆదరించేటువంటి వారు ఒకళ్ళు ఉన్నారంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీకు డబ్బులు అవసరం, నువ్వు వెళ్ళి అడగగానే ఇచ్చేటువంటి ఒక ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. నీకు ఒక ఆపద వచ్చింది, ఒక 10,000 కావాలి, మనం వెళ్ళి అడగగానే ఒక ఆయన ఇచ్చేవాడు ఉన్నాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు, ఏ బాధ ఉండదు, ఏ కొద ఉండదు. నాకు ఆపద వచ్చిందనుకో, వెళ్తాను, అక్కడికి వెళ్తాను, తెచ్చుకుంటా. నీకే విధంగా కలవరం లేదు, ఆందోళన లేదు, భయం లేదు. అలాగే పవిత్రాత్మ అనేది నీకు ఆదరణకర్తగా దేవుడు ఇస్తూ ఉన్నాడు ఈ ఆదివారం. కాబట్టి ఆ పవిత్రాత్మను నీ మీదకి పంపిస్తున్నాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సువిశేషం చూడండి, సువిశేషం చూడము ఒకసారి. 21వ వచనం చదువు. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగును గాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటులో పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడి. ఆదివారం మనందరి మీద కూడా పవిత్రాత్మను పంపిస్తూ ఉన్నాడు, ఊదుతూ ఉన్నాడు. పవిత్రాత్మను మన మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఈ పవిత్రాత్మ ద్వారా నువ్వేం పొందుకుంటావంటే శక్తిని నీవు పొందుకుంటావని లేఖనం మనకి తెలియజేస్తావు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. నా బుద్ధితో కాదు, నా శక్తి
శక్తితో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు. శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శుద్ధీకరించు శుద్ధీకరించు ఈ పాపిని శుద్ధీకరించు. తొలగించు తొలగించు నా బంధనాలు తొలగించు. శుద్ధీకరించు శుద్ధీకరించు ఈ పాపిని శుద్ధీకరించు. తొలగించు తొలగించు నా బంధనాలు తొలగించు. శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. నా బుద్ధితో కాదు శక్తితో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. నా శక్తి శూన్యం నీ శక్తి శూన్యం యుద్ధము యెహోవాదే. నా పక్షమున నా దేవుడుండగా విరోధి నాకెవడు. నా శక్తి శూన్యం నీ శక్తి శూన్యం యుద్ధము యెహోవాదే. నా పక్షమున నా దేవుడుండగా విరోధి నాకెవడు. శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. నా బుద్ధితో కాదు నా శక్తితో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ, పవిత్ర ఆత్మ నీ మీదకు వేయించేస్తుందని ప్రభు తెలియజేస్తున్నాడు. మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నానని దేవుని యొక్క ఆత్మ ఈరోజు మనందరి మీద కూడా కురిపిస్తూ ఉన్నాడు. శాంతిని సమాధానాన్ని ఆయన దయచేస్తూ మన మీదకి శ్వాసను ఊదాడని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ఈ శ్వాస ఊది పవిత్రాత్మను మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ పవిత్రాత్మను విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఆ పవిత్రాత్మ